హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు సంగతి ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ఇంటికైతే వెళ్తున్నాను. సో అందుకే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. అదేంటో అండి, ట్రైన్ ఎక్కి ఇలా పనుకోగానే అలా తెల్లారిపోయింది. ఇక నేచరంతాలు చూద్దాం అలా బయటికి రాగానే ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టాడు. సో వెంటనే ఇదైతే తెంపుకున్నాను. తెంపుకునేదేమో కానీ నా చేయి అయితే లిటరల్లీ కట్ అయిపోయింది. కట్ అయిన నొప్పి తగ్గే లోపల ట్రైన్ చెన్నైకి వచ్చేసింది. ఇది ఆంధ్ర కదా, చెన్నైకి ఎందుకు పోయేవారు అని మటుకు అడగండి, ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ బాగుంటుంది అని అయితే విన్నాను. సో అందుకే ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి రాగానే ఈ స్టేషన్ పక్కనే బిర్యానీ షాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బిర్యానీతో పాటు ఆల్ కైండ్ ఆఫ్ టిఫిన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో అందుకే బిర్యానీతో పాటు ఒక కల్ దోశ కూడా చెప్పుకున్నాను. ఈ ఒక్క కల్ దోశ తినడానికి నువ్వు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చావా అని మటుకు అడగండి. నిజానికి బెంగళూరు నుంచి ఆంధ్రాకి వెళ్లే బస్సులకి డిమాండ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. దొరికిందే సందని అమాంతం 3,000-4,000 పెంచేశాడు. సో అది భరించలేక చెన్నైకి వచ్చి చెన్నై నుంచి ఇంటికైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే నాకు జస్ట్ 1100 కే నా జర్నీ కంప్లీట్ అయిపోయింది. దట్టు ఇన్ సెకండ్ క్లాస్ లో. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. ఇక టేస్ట్ విషయానికి వస్తే అంత గొప్పగా ఏం లేదు. ఓకే నేనైతే వన్ టైం ట్రై అనే చెప్తాను. అండ్ బై ది వే ఈ సంక్రాంతికి ఎంతమంది ఇంటికి వచ్చారు? ఇంటికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ రాని వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకుంటాను, బాయ్ బాయ్.